ఆంధ్రప్రదేశ్లో పేదలకు పంపిణీ చేసే కిలో రూపాయి బియ్యం అంటే సబ్సిడీ బియ్యం దానిలో పెద్ద ఎత్తున మాఫియా జరుగుతుందని ఇప్పుడు ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి నాదెండ్ల మనోహర్ సుమారు 2-3 వారాల నుంచి పెద్ద ఎత్తున ఈ మాఫియా మీద ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా అసలు రేషన్ మాఫియాను అరికట్టడం సాధ్యమేనా లేదా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధానంగా 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వలన ఎక్కువ మంది తెల్ల కార్డు లబ్ధిదారులు ఉన్నారు. అంటే ప్రధానంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో లబ్ధి పొందాలంటే తెల్ల కార్డు అర్హతగా ఖరారు చేశారు. దీంతో అనేక మంది భాగ్యవంతులు అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళే కాకుండా పెద్ద ఎత్తున కొంతమంది పెద్దవాళ్ళు కూడా రకరకాల మార్గాల ద్వారా తెల్ల కార్డులు పొందారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు సబ్సిడీ బియ్యం కిలో రూపాయి బియ్యంలో లబ్ధిదారులుగా ఉన్నారు. దీంతో సహజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెల్ల కార్డులు లబ్ధిదారులు సగం సుమారుగా 50-60% ప్రతి నెల బియ్యం తీసుకోవట్లేదు. అదంతా కూడా డీలర్లు దాని వెనుకున్నటువంటి మాఫియా లబ్ధి పొందుతూ ఉంది. ఇది దీర్ఘకాలంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జరిగే తంతే. దీనిని అరికట్టడం కోసం తాము చిత్తశుద్ధితో ఉన్నట్టు నాదెండ్ల మనోహర్ చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి 2-3 వారాల నుంచి పెద్ద ఎత్తున నిత్యావసర సరుకుల గిడ్డంగులు, తర్వాత ఇది రైస్ మిల్లులు ఇటువంటి ప్రాంతాల మీద దాడులు చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈ రేషన్ మాఫియాకు సూత్రధారిగా ఉన్నటువంటి ఒక వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్గా తీసుకొని ఈ దాడులు అని చేస్తున్నట్టు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దీనికి సంబంధం లేదు. ఈ రేషన్ మాఫియాను పూర్తి స్థాయిలో అరికడతామని చెప్పని ప్రభుత్వం ఒకవైపు నాదెండ్ల మనోహర్ చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి పూర్తి స్థాయి దీన్ని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దీని మీద సిఐడి దర్యాప్తుకు కూడా ఆదేశాలు ఇస్తున్నట్టు చెప్తున్నారు. సిఐడి చీఫ్గా బాధ్యతలు తీసుకున్నటువంటి రవిశంకర్ అయ్యన్నార్ సీనియర్ ఐపీఎస్ అధికారికి దీని బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ బియ్యం మాఫియా వేళ్ళూనుకుపోయింది. ప్రధానంగా చౌక డిపో డీలర్ నుంచి చౌక డిపో డీలర్ పైన రెవెన్యూ, సివిల్ సప్లైస్ అధికారులు, గిడ్డంగులు, ఈ రైస్ మిల్లులు, ఇటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ సిబ్బంది రకరకాలుగా మాఫియా అంతా దీనిలో భాగస్వాములుగా ఉన్నారు. ప్రధానంగా చౌక డిపోల డీలర్ల నుంచి ఈ బియ్యం తక్కువ ధరకు సేకరించి దాన్ని మళ్ళీ మిల్లులో పాలిష్ చేసి అదే బియ్యాన్ని మరలా సివిల్ సప్లైస్ ద్వారా చౌక డిపోలకు అమ్ముతున్న తంతు కొంత అయితే, కొంత ఈ డీలర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసిన తర్వాత వాటికి పాలిష్ పెట్టి ఓడరేవుల ద్వారా ఇతర దేశాలకు ఎక్కువ ధరకు అమ్మి పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారు కొంతమంది ఉన్నారు. దీని ద్వారా ఏటా దాదాపు 100 కోట్ల లబ్ధి పొందుతున్నట్టు అందరికీ తెలిసిన విషయమే. దీనిని అరికట్టడానికి బాగా పనిచేస్తామని చెప్తా ఉన్నారు. అది సాధ్యమేనా అనేది ఇప్పుడు అందరికీ చర్చగా ఉంది. ప్రధానంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతనే గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది అధికార పార్టీలోని ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం నాయకులతో చర్చలు జరిపినట్టు వాళ్ళకి పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చినట్టు చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా ఆధారాలు లేని ఆరోపణలు. ప్రధానంగా చౌక బియ్యం డిపోల ద్వారా పంపిణీ అయ్యే బియ్యం మాఫియాను అరికట్టాలంటే క్షేత్రస్థాయిలో తెల్ల కార్డుల సంఖ్యను గణనీయంగా తగ్గించాల్సి ఉంది. అది సాధ్యమేనా అనేది అంటే కొన్ని నిర్ణయాలు ఓట్ల రాజకీయాలతో ముడిపడి ఉండటం వలన అది ప్రభుత్వం అంత సాహసం చేస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా ఉంది. ప్రధానంగా కీ రిజిస్టర్ అంటే లబ్ధిదారుల జాబితాలను ఆన్లైన్లో డిస్ప్లే చేయాలి. తర్వాత చౌక డిపో డీలర్ పైన వాటిని నోటిఫికేషన్ అంటే ఎవరు పోయి అడిగినా కూడా రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగినట్టుగా గ్రామ సభలను ప్రత్యేకంగా నిర్వహించి సుమోటో డిలీషన్స్ అంటే ప్రజలే స్వచ్ఛందంగా కార్డులు తొలగించే విధంగా వారిలో చైతన్యం నింపాలి. ఈ విధంగా కొంత కసరత్తు చేసి బోగస్ కార్డులను తగ్గించగలిగితే కొంత అవినీతిని అరికట్టే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తెల్ల రేషన్ కార్డులను నేరుగా డీలర్లు, కొంతమంది వడ్డీ వ్యాపారుల దగ్గర తాకట్టు పెట్టి నెల తాకట్టు పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి.
వడ్డీ వ్యాపారులు డీలర్లు ఆ లబ్ధిదారుడికి 1000-2000 ఇచ్చి ఆ డబ్బు ఇచ్చేంత వరకు ఈ కార్డు మీద వచ్చేటువంటి రేషన్ని డీలర్ దగ్గర నుంచి వాళ్ళే తెచ్చుకుంటున్నటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి. కాసు కృష్ణారెడ్డి సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్న సమయంలో అంటే 2007-2009 మధ్య గుంటూరులో ఈ మూడంతుల కిందగా ఆ ప్రాంతంలో పర్యటించితే డొంక రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి తెల్ల రేషన్ కార్డులు తాకట్టున్నట్టు ఆయన రుజువు చేశారు. అయినా కూడా అప్పట్లో దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఆ తరహాలో కార్డులను కొంత అరికట్టాల అర్హులకే సబ్సిడీ బియ్యం ఇచ్చే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటే ఈ మాఫియాను అరికట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడున్న పద్ధతి ప్రకారం ఈ కార్డుల సంఖ్య తగ్గించకుండా వీటిని అదుపు చేయడం అనేది చాలా కష్టం. కొంతమంది చౌక డిపో డీలర్లు స్టాక్ పాయింట్ అంటే ఈ బియ్యం నిల్వ చేసే ప్రాంతాల నుంచి సరుకు నేరుగా రైస్ మిల్లులకు తరలిస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. కొంత అదే ప్రాంతాల్లో తిరిగి దాన్ని రీసైక్లింగ్ చేసి అమ్మేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతమంది చౌక డిపో డీలర్లు పెట్టుబడి పెట్టకుండా కూడా రైస్ మిల్లర్లే డీలర్ల తరఫున డీడీలు కట్టి ఆ బియ్యం తీసుకొచ్చి డీలర్కి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వ్యవహారాన్ని నడుపుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలా ఈ సివిల్ సప్లైస్లో అంటే నిత్యావసర సరుకుల పంపిణీ, చౌక బియ్యం పంపిణీలో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. వీటిని పూర్తి స్థాయిగా ప్రక్షాళన చేయాలంటే కొంత క్షేత్రస్థాయి నుంచి ఫుడ్ కమిటీ సమావేశం అంటే ఆహార సలహా కమిటీలను పటిష్టం చేయాలా. ఆ కమిటీ సమావేశాలు డీలర్ స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉండాలా. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ సమావేశాలు జరుపుతూ ఉండాలా. అదేవిధంగా గతంలో చౌక డిపో డీలర్కు సరుకు విడుదల చేసిన వెంటనే ఆ ప్రాంతానికి చెందిన ఎంపీటీసీ, గ్రామ సర్పంచి, ఎంపీపీ, జెడ్పీటీసీలకి లిఖితపూర్వకంగా రెవెన్యూ అధికారులు అంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సమాచారం తెలియజేసే విధానం కూడా ఉంది. దీని మీద అటువంటి విధానాలన్నీ అమలు చేసి కొంత క్షేత్రస్థాయిలో అరికడితే దశల వారీగా దాన్ని అరికట్టే అవకాశాలు ఉంటాయి. వీటి మీద దృష్టి పెట్టకుండా ప్రభుత్వం ప్రధానంగా దీన్ని ఒక రాజకీయ కోణంలో చూసి వైకాపాలకు సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు ప్రతి ఏటా 100 కోట్ల రూపాయల్లో లబ్ధి పొందుతున్నారు అనే దాన్ని అరికట్టాలనే ధ్యేయంతో పనిచేస్తే ఆశించిన ఫలితాలు రావు. ప్రధానంగా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయటం, చౌక డిపో డీలర్ వద్ద ఉన్న బోగస్ కార్డులను గుర్తించడం, ఆ కార్డులకు రేషన్ పంపిణీ నిలిపివేయటం, ఇట్లా ఆ తర్వాత కార్డుల్లో ఉన్నటువంటి లబ్ధిదారులు, కుటుంబంలో ఉన్నటువంటి లబ్ధిదారులని పరిశీలించడం, ఇలా కొంత మనం కసరత్తు చేసి క్షేత్రస్థాయిలో వీటిని మీద దృష్టి పెడితే ఒక 50% కనీసం 40% ఈ రూపంలో వీటిని అరికట్టవచ్చు. తర్వాత అక్రమ రవాణా, రైస్ మిల్లర్ల నుంచి దొడ్డిదారిన వాటిని మరలా సివిల్ సప్లైకి చేరటం, లేదంటే డీలర్ల నుంచి నేరుగా కాకినాడ ఇతర ఓడరేవుల ద్వారా ఇతర దేశాలకు మళ్లించేటువంటి ఈ మాఫియా మీద దృష్టి పెట్టాలంటుంది. ప్రధానంగా సిఐడి, పోలీసు, రెవెన్యూ, విజిలెన్సు ఇటువంటి ప్రధాన విభాగాలన్నీ కలిసి ఐకమత్యంగా ఒక ఉమ్మడిగా దీని మీద అడుగులు వేస్తే దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారుగా ఒక 50-60 వేల కోట్ల రూపాయలు ఈ చౌక డిపో బియ్యం అంటే కిలో రూపాయి బియ్యం పథకం కింద ఖర్చు చేస్తుంది. దాని కింద పేదలకు అందే లబ్ధి కొద్ది అయితే దళారులు, మాఫియా ఎక్కువగా లబ్ధి పొందుతుంది. దీన్ని అరికట్టే విధంగా చిత్తశుద్ధితో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పూర్తిగా ఒక కమిటీని ఏర్పాటు చేసి 2 నెలల్లో దీని మీద ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయో దాన్ని వివరాలు సేకరించి పూర్తి స్థాయిలో దృష్టి పెడితే మంచి ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆ దిశగా దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ చేస్తున్న కృషిని మనం అభినందించాలా. దానికి తోడు క్షేత్రస్థాయిలో ఈ విధంగా వాటిని దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి. అంతే తప్ప తాత్కాలికంగా ఆకస్మిక తనిఖీలు చేసి 2 వారాలు 3 వారాలు ఆకస్మిక తనిఖీలు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఫలితాలు అయితే రావు. వీటిని దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రభుత్వం అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి.